అనంతపురం అర్బన్ సెగ్మెంట్ తెలుగుదేశం పార్టీలో నివురు గప్పిన నిప్పులా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బక్కుమంటున్నాయి. ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న నాయకులు ఇప్పుడు బయటకొచ్చి రచ్చరేపుతున్నారు. అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ టికెట్ ఆశించి భంగపడ్డ సీనియర్ నేత సుధాకర్ నాయుడుల మధ్య పెరుగుతున్న గ్యాప్ తెలుగు తమ్ముళ్లలో గందరగోళం రేపుతుందట. అసలు ఆ సెగ్మెంట్ లో ఏం జరుగుతుంది? ఎన్నికల్లో కలిసి మెలిసి పనిచేసిన వారిద్దరి మధ్య అగాధం ఏర్పడడానికి కారణమేంటి? అసలు అనంతపురం అర్బన్ నియోజకవర్గం టీడీపీలో ఏం జరుగుతోందో అక్కడ టీడీపీ శ్రేణులకే అంతుపట్టడం లేదట. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత సుధాకర్ నాయుడు మధ్య విభేదాలు ఎక్కడ మొదలయ్యాయి? ఎందుకు ఆ విభేదాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయో అర్థం కాక తెలుగు తమ్ముళ్లు జుట్లు పీక్కుంటున్నారట. 2024 ఎన్నికల సమయంలో అనంతపురం టీడీపీ అర్బన్ టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరితో పాటు దగ్గుపాటి ప్రసాద్, టీడీపీ సీనియర్ నేత కొండవీటి సుధాకర్ నాయుడు పోటీ పడ్డారు. టీడీపీ అధిష్టానం అనూహ్యంగా దగ్గుపాటి ప్రసాద్కు అనంతపురం అర్బన్ టికెట్ కేటాయించింది. ఎన్నికల్లో ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గెలుపు కోసం అధిష్టానం సూచనల మేరకు సుధాకర్ నాయుడు ప్రచారం కూడా చేశారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దగ్గుపాటి ప్రసాద్, సుధాకర్ నాయుడుల మధ్య కొద్ది రోజులకే విభేదాలు మొదలయ్యాయట. ఇద్దరికి ఎక్కడ చెడిందో కానీ ఇద్దరి మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చిందట. ఎన్నికల్లో కలిసి మెలిసి పనిచేసిన దగ్గుపాటి సుధాకర్లకు ఎక్కడ చెడిందా అని ఆరా తీస్తే విభేదాలకు మొదట కారణం మద్యం షాపుల సిండికేట్ అని తెలుస్తోంది. సుధాకర్ నాయుడుతో పాటు ఆయన సన్నిహితులు కూడా మద్యం షాపుల కోసం పెట్టుబడులు పెట్టారు. అయితే అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఉన్న మెజార్టీ మద్యం షాపులు ఎమ్మెల్యే అనుచరులకే దక్కాయి. వారి మద్యం సిండికేట్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వ్యవహారం ముదురుతూ వచ్చి ఇద్దరి మధ్య పూడ్చలేని అగాధం ఏర్పడిందంటున్నారు. ఆ క్రమంలో సుధాకర్ నాయుడిని హత్య చేస్తామంటూ ఇటీవల బెదిరింపులు రావడంతో ఆయన జిల్లా ఎస్పీని కలిశారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అనుచరులపై సుధాకర్ ఫిర్యాదు చేశారు. వారి మధ్య పంచాయతీ టీడీపీ హైకమాండ్ దృష్టికి కూడా వెళ్లిందట. ఎమ్మెల్యే అనుచరులపై సుధాకర్ నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పార్టీ అధిష్టానం అప్రమత్తమైంది. వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, సుధాకర్ నాయుడులను అమరావతి పిలిపించి రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ అయిన కోవెలమూడి రవీంద్ర మాట్లాడారట. పార్టీ ప్రతిష్ట డ్యామేజ్ కాకుండా ఇద్దరు కలిసి పని చేసుకోవాలని రవీంద్ర సూచించారట. ఎప్పుడైతే టీడీపీ నేత సుధాకర్ నాయుడు జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లి కంప్లైంట్ చేశారో మొత్తం వ్యవహారం బయటకొచ్చి చినికి గాలివానలా మారింది. ఇలా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్తో ఆయన విభేదాలకు సంబంధించి హత్య కుట్ర కోణమని మీడియాలో వార్తలు రావటం ఒక్కసారిగా అనంతపురం అర్బన్లో సంచలనం సృష్టించింది. అయితే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాత్రం తాను అనంతపురం నగర అభివృద్ధి కోసమే అమరావతి వెళ్లొచ్చానని, సచివాలయం, విజయవాడల చుట్టూ చక్కర్లు కొడుతూ తన నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నానని, తనను అధిష్టానం పిలవలేదని చెప్తున్నారట. పనిలో పనిగా రాయలసీమ ఇన్ఛార్జ్ కోవెలమూడి రవీంద్ర కనబడితే మాట్లాడాను తప్పించి ఎవరికి అధిష్టానం క్లాస్ పీకటం లాంటివి జరగలేదని ఆయన వెర్షన్ చెప్తున్నారట. చూడాలి మరి అనంత అర్బన్ టీడీపీలో విభేదాలు టీ కప్పులో తుఫాన్లా సమసిపోతాయో లేదో కానీ ఆ వ్యవహారంలో టీడీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనే దానిపై అనంత తమ్ముళ్లలో ఉత్కంఠ నెలకొంది. For more videos like this, subscribe Big TV channel.